హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డును జ్యూసీగా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ లడ్డు మనకి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు లేటు, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా లడ్డూకి కావాల్సిన పదార్థాలు: ఒక టెంకాయ తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి. ఇలా జీడిపప్పులు, కిస్మిస్లు, 1 గ్లాస్ షుగరు, 1 గ్లాసు బొంబాయి రవ్వ. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కిస్మిస్లు కూడా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి, మనం ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదే కడాయిలో ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 గ్లాసు బొంబాయి రవ్వకి 1 గ్లాస్ షుగర్ సరిపోతుంది. నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీకు కావాల్సింటే మొత్తం గ్లాసు వేసుకోవచ్చు. కొబ్బరి కూడా తీయగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు మంచి వాసన వచ్చే వరకు రవ్వను వేయించుకోవాలి. ఈ రవ్వ లడ్డులో పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. లడ్డు మనకి 15 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ వేగిపోయింది. ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా సువాసన వచ్చే వరకు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనకి 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది వేగుతూ ఉంటుంది. మనము ఆలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3/4 కప్పు చక్కెర వేసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్ గ్లాస్ వేసుకోవచ్చు. ఇందులోకి 4 ఏలకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మెత్తగా పట్టించుకున్న పౌడర్ను ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకోవాలి. మంచిగా షుగర్ అంతా మంచిగా రవ్వకు పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చేతితో ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలి సైడ్. ఇప్పుడు మూత తెరిచి చూద్దాం. చూసారా, ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. మొత్తం ఇలా మంచిగా కలపడం వల్ల మనకి ఎన్ని పాలు పడతాయో మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పులు వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి.
ఇందులోకి కొన్ని పాలు పడతాయి. ఇప్పుడు నేను హాఫ్ గ్లాసు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ పాలు వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం. చూసారా, నాకు ఆ పాలు కరెక్ట్గా సరిపోయాయి. మీకు ఇంకా కావాలంటే వేసుకోవాలి. లడ్డు కట్టడానికి రాకపోతే మీరు ఇంకొన్ని పాలు పోసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలానే మొత్తం లడ్డూలన్నీ చుట్టుకోవాలి. అంతే అండి, ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. తింటూనే ఉంటారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్.